యొక్క విధానంలోకి వచ్చి మన భారతీయ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మరి పల్నాడు ప్రాంతం అంతా కూడా తిరుగుతూ అనేక గ్రామాల్లో అనేక రకాలుగా మరి జనాలకు బోధిస్తూ భక్తి భావాలను ఎదజల్లుతూ దేవాలయ వ్యవస్థ కూడా మరి కొన్ని ఆలయాలు అప్పటికి మనకు అనేక రకమైన పల్నాడు ప్రాంతం అంతా కూడా అనేక రకాల గొడవలు ఇవన్నీ జరుగుతున్నా కూడా అనేక రకమైన గ్రామాలకు వెళ్ళి అక్కడ భజన కార్యక్రమాలు పెట్టియటం, గురుతత్వాన్ని వ్యాపింపజేయటం, ఇట్లా మరి ఆయన చేసినటువంటి కృషి అనేది చాలా గొప్పది. ఎన్నోసార్లు నేను కొన్ని సందర్భాల్లో ఒంటరిగా వచ్చేప్పుడు, నేను 20 ఏళ్ల క్రితం చిన్న వయసులోనే ఇక్కడ చాలా పూరీలు ఉండేది, ఒక పక్క కొట్టం ఉండేది, మీ అందరికీ తెలుసు. ఆ కొట్టంలో కూర్చొని కింద ఏదైనా ప్లేట్ పెట్టుకొని తిందామన్న గుంతలు గుంతలుగా ఉండేది. అయినా వారికి ఉన్నటువంటి ఆ దంపతులు ఇద్దరు ఓపికతో ఎంతమంది వచ్చినా వారికి ఉన్నదేదో వండి మనందరికి ప్రేమగా పెట్టి మరి కన్న బిడ్డల్లాగా చూస్తున్నారు. అందుకని ఈరోజు చూడండి, వారికి మాత్రమే మనకి ఎంతో మంది ఉన్నారు ఈ పల్నాడు ప్రాంతంలో. ఇందాక నాయన చెప్పిండు, ఆయన ఆస్తి విలువ ఎంతో మీరు అందరు విన్నారు. అయినా వారందరికంటే వీరినే మనం ఎందుకు ముఖ్యంగా, ఆఖరికి మన తల్లిదండ్రుల కంటే కూడా మన గురు సాంప్రదాయాన్ని ఎందుకు మనం అంత గొప్పగా భావిస్తున్నామో మీ అందరికీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఆయన కుటుంబంతో పాటు, కుటుంబం నాగేంద్ర గారికి ఉన్నది, సంతానం ఉన్నది, అయినా భార్య ఉన్నది, అన్ని ధర్మాలను నెరవేరుస్తూ సమాజ హితాన్ని ఎప్పుడూ కోరుతూ తన వంతుగా సమాజానికి సేవ చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉన్నాడు. మానవుడు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి? ఒకటి, కుటుంబ ధర్మాన్ని నెరవేర్చాలి. 2, సమాజ హితం కోసం పనిచేయాలి. మహాభారతం 1700 శ్లోకాల మహాభారతం యొక్క సారాంశం మొత్తం కూడా వ్యాస మహర్షి ఒక్క ముక్కలో చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకి ఏదైతే నువ్వు మేలు చేస్తావో అదే నీకు పుణ్యమయ్యా. పుణ్యం అంటే సంతోషమే. అలాగే ఏదైతే ఇతరులకి నువ్వు కీడు చేస్తావో అదే పాపమయ్యా. ఇది మంత్రం. ఇట్లా మనం బాగుంటా, ప్రపంచం బాగుండటం కోసం, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, మన ప్రాంతం కోసం మనం పనిచేయాలి. ఇది మంచి చెడులు అనే ఈ ప్రపంచంలో ఈ సృష్టి విధానంలోనే 2 ఉన్నాయి. మంచి ఉన్నది, చెడు ఉన్నది. మంచి పెరిగితే చెడు తగ్గిద్ది, చెడు వాతావరణం పెరిగితే మంచి తగ్గిద్ది. ఎందుకంటే మంచి చెడు ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతూనే ఉంటది. అది మన అంతరంగం, మనస్తత్వంలో ఉన్నది, బయట ప్రపంచంలో ఉన్నది. ఈ రోజు మనకు అనేక రకాలుగా ఆ మంచి చెడు ప్రభావం చేతే మనందరం కూడా మనసు అంటేనే మంచి చెడులు కలయిక ఒక పుట్ట. ఆ మంచి చెడుల గురించి ఇది మనం తెలుసుకొని సమాజ హితం కోసం మనం చేయగలిగినదంట మన ధర్మం ప్రకారం మన యొక్క గృహం బాగుండాలి, మన యొక్క ప్రాంతం బాగుండాలంటే ముఖ్యంగా మన భారతీయ సనాతన ధర్మంలో మనకు దేవాలయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ 2 కళ్ళులాగా ఇచ్చారు. దేవాలయ వ్యవస్థ అనేది అంత గొప్పది. ఆ దేవాలయ వ్యవస్థ వల్ల ఎంతో మంది భక్తులు తయారవుతారు, శిష్యులు తయారవుతారు, గురువులు తయారవుతారు. మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనకు దేవాలయ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. దానివల్ల ఎన్నో సంస్కారాలు మనకు అబ్బుతాయి. అట్లాంటి దేవాలయ వ్యవస్థలో కనీసం గ్రామాల్లో 2 భజన కార్యక్రమాలు పెట్టుకోవాలి. వారానికి, నెలకు ఒకసారి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి మహాత్ములు మన దేశంలో చెప్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత టెక్నాలజీ పెరిగినా స్పర్శ ద్వారా కలిగే అనుభూతి వేరు. ఇదే నేను మన సెల్లులో కూడా వినొచ్చు, కానీ మొగతహా వినేటువంటి ఆ ప్రభావం, ఆ భావ రుచి వేరు. ఖచ్చితంగా నాంది మంచిగా మార్పు రావడానికి మొగతగా ఇంటేనే వచ్చేది. కాబట్టి ఇది మనకు పెరగాలి. వీటితో పాటు మానవ జన్మ ఈ 2 పనుల వల్ల ఏమవుతుంది? మానవ జన్మ సాఫల్యం పొందుతుంది. సాఫల్యం అంటే ఏంటి? కొంతమంది మనం పెద్ద వాళ్ళకి సాఫల్య పురస్కారాలు ఇస్తూ ఉంటారు. అవి ఎట్లా, ఏమిటంటే ఆయన జీవితంలో అనేక రకమైన పాత్రలన్నీ ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాడు కాబట్టి జన్మ సాఫల్య పురస్కారం అందింది. కానీ సార్థక పురస్కారం ఆయనకు అందదు. సార్థకం ఏమిటి? మానవ జన్మ సార్థకం కావాలంటే ఇప్పుడు దాకా మహాత్ములు చెప్పినట్టు నిన్ను నువ్వు ఎరగాలి. నువ్వంటే ఎవరి అన్న దాంట్లోకి మనం ప్రవేశించాలి. అందుకాటి నిన్ను నువ్వు ఎరగాలంటే నిత్యం దానికి జ్ఞాన మార్గమే సరైన దారి అని చెప్పారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి ద్వారా జ్ఞానానికి ప్రయాణం చేయాలి. జ్ఞానానికి, భక్తికి మరి జ్ఞాన మార్గం అనే దానికి మనకు గురువు అనేది వారధ లాంటిది. ఆ గురువుని అనేది మనం ఖచ్చితంగా గురువు పాదాలను పట్టుకోండి అంటే, ఆయన పాదాలంటే ఏదో శరీరంతో కూడుకున్నటువంటి మాంసం దేహం కాదు. గురువు యొక్క పదాలు, ఆయన మహాత్ముడు మనకి ఎప్పుడు నాగేంద్ర స్వామి ఈ మాట బాగా చెప్పేవాడు.
గురు పదాలు అంటే ఏదైతే మనం ఇప్పుడు మన మోతకు వెలువడుతున్నాయో ఆ మాటని మంత్రంగా భావించాలయా. నీవు ప్రతి చర్య ఒక శాసనం. ఈ సృష్టి ఎంత అద్భుతం అంటే ఆ దృష్టితో చూస్తే అంత అద్భుతంగా ఉన్నది. ఇవాళ నాగేంద్ర స్వామి వారు ఏమి చేశాడో లోకం అంతా ఆయనకు అదే ఇవ్వబడుతుంది. సృష్టి అంతా ఇప్పుడు మనం ఇక్కడ 2000 మంది భోజనం చేస్తున్నాం ఈ రోజు. మరి మన ఇంట్లో మనం చేయొచ్చుగా, ఎందుకంటే ఆయన చేసినదే సృష్టి ఆయనకి ఇవ్వబడుతున్నది. ఈ సృష్టి అంతా కూడా నువ్వేం చేస్తావో తిరిగి దాన్ని పొందుతూ, నీ అంతరంగం అనేది ప్రధానం. నీ అంతరంగంలో ఏమున్నదో నీవు దాని గురించి ఆలోచిస్తూ ఏం మాట్లాడుతావో అదే చేస్తూ, ఏది చేస్తావో ఆ ఫలాలే పొందుతూ. కాబట్టి నీకు జ్ఞానం అనేది ముఖ్యంగా, జ్ఞానం లేకపోతే జ్ఞానాదేవత్ కైవల్యం శంకరాచార్యుల మాట, జ్ఞానం ద్వారా మాత్రమే నీకు మోక్షం వస్తుంది తప్ప, మోక్షం అంటే ఏదో కాదు, పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. నీ మనసు హద్దులు దాటి అనంత సచిదానంద స్వరూపంగా ఇవన్నీ నీవయ్యలగాలి. ఆ స్థానాన్ని నువ్వు అలంకరించాలయా. కాబట్టి అట్లా అలంకరించిన వాళ్ళల్లో ఇట్లాంటి మహాత్ములు మనకి నాగేంద్రయ్య గారు, అమ్మగారు లాంటి వాళ్ళు ఎంతో మంది, మన నాగేంద్రయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన ఎల్లయ్య నాయన గారు, నరసింహ గురు గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. అనేక రకమైన శిష్యులు ఉన్నారు, అనేక రకంగా ఉన్నాయి. మనకు దేవాలయ వ్యవస్థ ఒక పద్ధతి, ఆశ్రమ వ్యవస్థ గురుతత్వం ఒక పద్ధతి. ఎందుకంటే భక్తినికి మాత్రమే పరిమితం అయ్యి సంస్కారాలను ఇస్తూ నడిపించే దేవాలయ వ్యవస్థ. కానీ గురుతత్వం, అందుకే మనకు తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువును నా 3వ స్థానంలో పెట్టారు. ఎందుకని? దేవుడు 4వ స్థానాన్ని ఇచ్చారు. గురువు అనేది తల్లి తండ్రిని చూపించింది, గురువే దేవుని దైవాన్ని దర్శింపజేసేది కాబట్టి అట్లాంటి దైవాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఇట్లాంటి గురుతత్వం, మన భారతీయ తత్వంలో గురుతత్వానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రపంచంలో ఎక్కడా లేదు. మన గురువు అంటే చాలు, మరి కాషాయ వేషం కట్టుకుంటే వారి పాదాలకు వారి దగ్గర ఏమున్నా లేకపోయినా మనందరం సాష్టాంగపడి మొక్కుతాం. అట్లాంటి గురు పాత్ర తీసుకున్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ లోకంలో బోధలు తక్కువేం లేవు, చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అనేక మతాలు అనేక రకాలుగా ఒకటే బోధలతో చెవుల్లో శివులు గారేలా చెబుతూనే ఉన్నాం, అందరం చెబుతున్నాం. కానీ ప్రపంచం మార్పు రావట్లా. చిన్న 35-40 సంవత్సరాలు నిండకుండానే అల్పాయుష్తో చాలా మంది ఈరోజు దుర్వ్యసనాల్లో చాలా ఆగమవుతా ఉన్నారు. వీటన్నిటి కారణం ఏమిటంటే వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేయాలి. ఊరకట్ల పనిచేస్తున్నట్టుగా కనపడతానే గాని ప్రతి వస్తువు ఫస్ట్ తయారైతే సెకండ్ తయారవుతుంది. ఈ ఫస్ట్ సెకండ్ ఎవరు కనిపెట్టాలి? ఇక నాలాంటి వాడు ఏదైనా తప్పు చేయాలనుకో నేను మీకు దొరకను, నేను మాత్రమైతేనే కనిపెట్టగలను. అట్లా ఏమీ తెలియని వాడు, మూర్ఖం ఉండేవాడు భౌతికమైనటువంటి ప్రపంచంలో ఇంద్రియలోలత్వంగా కనపడే కొంతమందికి మనం ముఖ్యమైన తప్పులు ఉంటాయి, వాటిని గుర్తించొచ్చాము. కానీ అంతరంగంలో ఉన్న తప్పుల్ని ఎవరు గుర్తించాలి? నిన్ను నువ్వే గుర్తించాలి, నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని ముఖ్యంగా ఈ గురు పాత్ర, శిష్య పాత్ర, భక్తుడుగా ఉన్నటువంటి పాత్రలన్నీ సక్రమంగా ఏదైతే మన గ్రంథం, మన శాస్త్ర జ్ఞానం ఏం చెప్తున్నదో, గురుముఖతగా ఏమైతే వింటున్నామో ఆ సాధనలన్నీ చక్కగా చేసుకుంటే మన జీవితం తరింపబడిద్ది. మనం ఏమి చేసినా టైం అయిపోద్ది, ఏమి చెయ్యకపోయినా టైం అయిపోద్ది. ఎందుకంటే మనం అమ్మ ఇప్పుడు నాకు 23 రోజుల క్రితం ఫోన్ చేసి, నాయన కరాలపాడు నేను ఫోన్ చేసి కార్యక్రమం ఉంది అంటే, అమ్మ కార్యక్రమం సంతోషం